నేను గొప్పవాడిని తెలుసుకునేలాగా, అంటే నువ్వు నమ్ముతున్న దేవుడు గొప్పవాడిని, ఆయన నామానికి ఆయనే మహిమ తెచ్చుకుంటాడట. మనం తెచ్చిపెట్టాల్సిన అవసరంలా. మనం శ్రమ పడిపోయి, మనం కష్టపడిపోయి దేవుడి కోసం ఏదో మనం నిజమే మనం దేవుడి కోసం ఏదైనా చేయగలమా? నిజం చెప్పండి, ఏదైనా మనం దేవుడి కోసం ఆయన చేయించుకుంటేనే మనం చేయగలం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డానంటే నా కోసం నేను నిజంగా నిలబడతానా? నేను నిలబడలేను. దేవుడు నిలబెడితేనే నేను నిలబడగలుగుతాను. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, ఎవరికి దేవుడు కూర్చోబెడితేనే మీరు కూర్చుంటున్నాడు ఆయన. అవునా? దేవుడి నామానికి ఆయనే మహిమ తెచ్చుకోవాలా. నిజమే, ఈరోజు ఒక రోగం స్వస్థత అవుతుంది, ఒక ఆశీర్వదించబడి ఎలాగవుతుంది? చాలా మంది అది ఎలాగ మెడిసిన్ లేకుండా అవుతుంది. ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. సైన్స్ సైన్స్ అంటారు. సైన్స్ నిన్న ఒక డాక్టర్ నేను మాట్లాడారు, మాట్లాడాక మీరు పాస్టర్లో కానీ మీరు సైన్స్ నమ్మరయ్యా, సైన్స్ కనిపెట్టిన మా దేవుడే కదండి. నిజమే కదా, మేము సైన్స్ నమ్మం, కానీ ఆ సైన్స్ కనిపెట్టిందే మా దేవుడు అయినప్పుడు మేము ఎలా నమ్ముతాం? మీకు ప్రూఫ్ ఉంటే కానీ మీరు వ్యాధి చెప్పలేదు. మేము ప్రూఫ్ అక్కర్లే, మాకు దేవుడిని ప్రార్థిస్తే స్వస్థత ఇస్తాడు మా దేవుడు, అంతే కదా, మాకు ప్రూఫ్ అక్కర్లా. అదే దేవుడు చెప్తున్నారు అక్కడ, ఆయన మహోన్నతుడనట. మనం తెలుసుకునేలాగా అన్ని జనుల మధ్య నువ్వు నమ్ముకున్న దేవుడు మహోన్నతుడు, దేవుడు తెలుసుకునేలాగా చేస్తాడట ఆయన. నిజమే, ఎక్కడైతే మీరు అవమానపడ్డారో, ఎక్కడైతే నిలిచి పడ్డారో అక్కడ దేవుడు చెప్తాడు, నేను మహోన్నతుడని అన్ని జనులు తెలుసుకునేలాగా మిమ్మల్ని నేను లేవనెత్తుతాను అంటున్నాడు ఆయన.